హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరికీ నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే మీరు ఇంకా మరెన్నో వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. ఇక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెల్లారుజామున 5 గంటలకే రాధ నిద్రలేస్తుంది. అది పక్కా పల్లెటూరు కావడం వల్ల, ఉదయాన్నే కూడా మట్టి రోడ్డులు అవ్వడం వల్ల పేడ నీళ్లు జల్లుకొని ఆ తర్వాత కల్లా పూడ్చి ముగ్గు వేసుకోవడం వాళ్ళందరికీ అలవాటే. ఇక అందుకోసమని రాధ ఉదయాన్నే 5ంటికి లేచి తను వాకిలంతా ఊడ్చేసి పేడ నీళ్లు జల్లి ముగ్గు వేసేస్తుంది. ముగ్గు వేసిన తర్వాత వంటగదిలోకి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ అను టీ రెండూ కూడా రెడీ చేసుకొని 3 కప్పుల్లో పెట్టుకొని తీసుకొస్తుంది. తన అత్తగారికి, మామగారికి, అలాగనే తన భర్త మోహన్కి. ఇక రాధ తన అత్తగారికి, మామగారికి టీ ఇవ్వడానికని వచ్చి అత్తయ్య టీ తీసుకోండి అని అంటూ ఉంటుంది. దానికి రాధ వాళ్ళ అత్తగారు, ఆ ఏడ్చావులే, పొద్దున్నే నీ దరిద్రపు పాడుమొహం చూపించడానికి రెడీగా ఉంటావు. టీ తాగడమేమో కానీ ఉదయాన్నే నీ మొహం చూడలేక చచ్చిపోతున్నాను. నీ మొహం చూడగానే మీ అమ్మ నాన్నే గుర్తుకొస్తారు. మీరు మాకు చేసిన మోసం గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక ఎన్ని సపర్యాలు చేసినా ఏం ఉపయోగం? నీ మొహాన్ని చూడడం మాలో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు చేస్తావో తెలియదు అని చెప్పేసి ఉదయాన్నే సూటిపోటి మాటలతో రాధను తిడుతూనే ఉంటుంది. ఇక రాధ ఏమీ మాట్లాడకుండా తన భర్త మోహన్కి కాఫీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతిరోజు జరిగే దినచర్యలో ఒక భాగమే రాధకి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా తన అత్త, మామ, భర్త ముగ్గురు కూడా ఏకదాటిగా తన మీద యుద్ధం ప్రకటించినట్టుగా పొద్దుగూకులు తనని తిడుతూనే ఉంటారు. రాధ ఎంత ఓపికగా పనిచేసినా, ఇంటిల్లిపాదికి అన్నీ చేసి పెడుతున్నా, ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా తనంటే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న చూపు. ఎందుకంటే రాధ ఒక పేదింటి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లి కోసం అని చెప్పేసి తను సంపాదించిన చిన్న పెద్ద ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని ఆ డబ్బు తీసుకొచ్చి రాధని మోహన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక పెళ్ళప్పుడే మోహన్ ఏవైతే షరతులు పెట్టి అడిగాడో అవన్నీ కూడా రాధా తల్లిదండ్రులు తెచ్చిపెట్టారు. ఇక పెళ్ళి అయిన తర్వాత ఇంకా మోహన్కి కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. బైక్ కావాలని, అలాగనే కొత్త ఇల్లు కావాలని, ఇలాంటివన్నీ కూడా రాధ మీద ప్రెషర్ చేసి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని తను ఇల్లు కట్టుకోవాలి, బండి కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు వాళ్ళ ఆస్తికి మించిన డబ్బులన్నీ కూడగట్టుకొని రాధకి పెళ్లి చేసి పంపిస్తారు. ఇక రాధ చిన్ననాటి నుంచే చాలా అణకువగా పెరుగుతుంది. ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరు ఏం మాట్లాడినా కిక్కురు మనకుండా తన పని చేసుకొని పోతుందే తప్పించి అవతల వాళ్ళని పల్లెత్తి మాట అనదు. అలాగనే తనకి కోపం కూడా రాదు. ఎందుకంటే తను కోపంగా ఉండడం ఎవరూ కూడా చూడలేదు. చిన్నప్పటి నుంచి ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూ పెరుగుతూ వచ్చింది రాధ. ఇక రాధ మోహన్కి కాఫీ ఇవ్వడానికి లోపలికి వెళ్తుంది. వెళ్ళి తన భర్తకి కాఫీ ఇవ్వడానికని పిలిచి కాఫీ తీసుకోమని చెప్తుంది. ఇక తన అత్త, మామగారు లాగానే ఇంకా భర్త కూడా తనని తిట్టడం మొదలు పెడతాడు. ఇంకా ఉదయాన్నే వచ్చిందమ్మా కాఫీ పట్టుకొని రావద్దు, నువ్వు నీ ఇంటికి సంబంధించి డబ్బులు కానీ, అలాగనే మా నాన్న బైక్ ఇప్పించాడని బైక్ తాళం కానీ ఇలాంటివి తీసుకొని వస్తే నేను సంతోషంగా ఉంటాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఏదో టీ, కాఫీలు అలా తెచ్చి నా మొహం మీద పోసేస్తే నేను ఎలా సంతోషంగా ఉంటాననుకున్నావు? 4 దెబ్బలు కొడదామన్నా ఇప్పుడు కొట్టడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు నెల తప్పి చచ్చావో అర్థం కావడం లేదు. సరే నీ కడుపు తీసేయిద్దాము అంటే చుట్టూ వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసి మా మొహాల మీద ఉమ్మేస్తారని ఆగాను. లేకపోతే నీతోటి బిడ్డను కనడం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో అవతలికి. ఈరోజు కాఫీ వద్దు, టీ వద్దు, అసలు నీ మొహమే నాకు చూపించకు. అసలు నువ్వు లోపలికి వచ్చే ముందు నాతో చెప్పి రమ్మనమని చెప్పాను. కానీ నువ్వు చెప్పకుండా ఇలా ఎలా లోపలికి వస్తావు? నడువు అవతలికి అని కసిరించుకుంటూ ఉంటాడు. ఇక రాధ ఆ కసిరింపులన్నీ విన్న తర్వాత తన కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక వంటగదిలోకి పోయి యథావిధిగా పనులు చేసుకుంటూ ఉంటుంది. రాధకి మొదటిసారి గర్భవతి కావడం వల్ల వాంతులు విపరీతంగా అవుతూ ఉంటాయి. ఏ చిన్న వస్తువు తిన్నా
తీపి పదార్థం తిన్నా, పులుపు పదార్థం తిన్నా, ఏది తిన్నా వాంతులు అవుతూనే ఉంటాయి. ఇంకా తను డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా కానీ ఇంట్లో వాళ్ళు చిల్లి గవ్వ కూడా రాధకి ఇవ్వరు. అలా టెస్ట్ల కోసమైనా సరే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోని కారణం వల్ల రాధ మాత్రలు కానీ ఏవి కానీ తెచ్చుకోవడానికి కూడా సమయం కుదరదు, డబ్బులు ఉండవు. ఇక రాధని చూడడానికి ఆ రోజే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంటికి వస్తారు. ఇక వాళ్ళ అమ్మా నాన్న రాగానే రాధ వాళ్ళ అత్త మామగారు మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళ అమ్మా నాన్న చూసి. ఇక మీ అమ్మాయిని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారు, ఏం ఉపయోగం? ఆ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళ కోడళ్ళు అన్నన్ని తీసుకొని వస్తున్నారు. వాళ్ళ పుట్టింట్లో అంతంత రాచ మర్యాదలు పొందుతున్నారు. అల్లుళ్ళకి ఎక్కడ లేని వస్తువులు ఇప్పిస్తూ ఉంటారు. మీరు మాత్రం అల్లుడికి పెళ్లి చేసి పంపించారు తప్పించి మీ కూతుర్ని మీ భుజాల మీద నుంచి బరువు దించుకొని మా భుజాల మీద పడేసారే తప్పించి ఇంకేమీ ఉపయోగం లేదు మీ వల్ల. అసలు మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పినా కానీ ఎందుకు వస్తారు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి రాధా, అత్తయ్య గారు ప్లీజ్ వాళ్ళని ఉండనివ్వండి, కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు అని వాళ్ళని తీసుకొని రాధా గదిలోకి వెళ్తుంది. ఇది చూసిన రాధా వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ నువ్వేమో బాగానే ఉంటుందంటావు ఎప్పుడు ఫోన్ చేసినా, కానీ మేము ఇక్కడికి నేను చూద్దామని వచ్చినప్పుడల్లా మీ అత్తగారు సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఇక మా ముందే ఇన్ని మాటలు అంటున్నారంటే మేము లేకపోతే నిన్నెన్ని మాటలు అంటూ ఉంటారు. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు తల్లి, కావాలంటే వెళ్ళిపోదాం పద. మనకి తినడానికి ఆస్తులు మేడలు ఏవీ లేకపోయినా, ఉండడానికి ఆస్తులు మేడలు ఏం లేకపోయినా, తినడానికి పంచపక్ష పరమాన్నాలు ఏమీ లేకపోయినా గంజినీళ్ళతోటి నిన్ను మంచిగానే పోషించుకుంటాం. ఇక ఇప్పటి నుంచి కూడా అలానే పోషించుకుంటాం, నువ్వురా అని అంటూ ఉంటుంది రాధా వాళ్ళమ్మ. దానికి రాధా, అమ్మ ఏమీ లేదు, అత్తయ్యకి ఒక్కొక్కసారి కోపం వచ్చి అలా మాట్లాడుతుంది అంతేకాని మీ మీద కోపం కాదు, నా మీద కోపం కాదు. ఆమె పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చూసి ప్రలోభపడిపోయి ఒకేసారి అలా కక్కేస్తుంది. ఆ తర్వాత తనే మంచిగా మారి నన్ను దగ్గరికి తీసుకుంటుంది. ఇక నేనే మంచిగా చెప్తుంటే మీకు నా మీద ఆలోచన ఎందుకు, వదిలేయండి అని కాసేపు వాళ్ళతోటి ముచ్చట్లాడి వాళ్ళకి కొంచెం తిన్నాక వాళ్ళని పంపించేస్తుంది రాధ. ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రాధా వాళ్ళ అత్తగారింటికి వస్తారు అక్కడికి బొట్టు పెట్టడానికి. ఇక వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫంక్షన్ కోసమని రాధా వాళ్ళ అత్తకి రాధకి బొట్టు పెట్టి ఇక రాధా వాళ్ళ అత్తని అడుగుతూ ఉంటారు, ఏమ్మా నీ కోడలు నెల తప్పింది కదా, ఇక సీమంతం చెయ్యవా? సీమంతం చేస్తే ఆ అమ్మాయికి కూడా మంచి జరుగుతుంది, మీ ఇంటి వారసులకు కూడా మంచి జరుగుతుంది, మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం అని వాళ్ళు అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇక దానికి రాధా అత్తగారు, అవును దీని మొహానికి ఇదొక్కటే తక్కువ, ఇంకా ఏమీ తేకపోగా మా చేత ఖర్చు పెట్టించాలా అని లోపల గునుక్కుంటూ బయటికి నవ్వుతూ, అవునమ్మా మేము అదే ఆలోచిస్తున్నాం, రాధకి సీమంతం చెయ్యాలని, చేస్తాము, ఇంకొక 4-5 రోజుల్లో చేస్తాము, మీరు కూడా రెడీగా ఉండండి, మేము వచ్చి పిలుస్తాము అని చెప్తూ ఉంటుంది. దానికి వాళ్ళందరూ కూడా సంతోషంతో నవ్వుతూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళంగానే, ఒసే రాధా నీ వల్ల ఇదొక ఎక్కువ ఖర్చు మాకు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా దడిచి ఈ ఫంక్షన్ చేయాల్సి వస్తుందేమో, అంతే తప్పించి నీ మీద ప్రేమతో చేస్తున్నానని నువ్వు పొంగిపో మాకు, నీ ముదనష్టపు మొహాన్ని చూడడమే మాకు ఇష్టం లేదు, ఇక నీలాంటి దానికి సీమంతం అసలు మాకు అవసరమే లేదు అని గునుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 4 రోజుల తర్వాత అందరినీ సీమంతం కోసమని బయటికి వెళ్ళి పిలిచి వస్తారు రాధా గారి అత్తగారు. అలానే రాధా వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఫోన్ చేసి రమ్మనమని చెప్తారు. ఇక చాలా సంతోషంగా అందరూ కూడా సీమంతం కోసమని చేతులకి గాజులు, తినడానికి తీపి వస్తువులు, బొట్టు, గంధం, కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి రాధ ముందు పెట్టి చాలా అంగరంగ వైభవంగా అందరూ కూడా గాజులు తొడుగుతూ ఉంటారు రాధకి. అది చూసిన రాధ చాలా సంతోషంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక రాధా వాళ్ళ అమ్మ కూడా గాజులు తీసుకొని వచ్చి వేస్తుంది. అందరి గాజుల్లోకెల్లా రాధా వాళ్ళ అమ్మ తెచ్చిన గాజులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, చూడ్డానికి అందరికీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అప్పుడు రాధా వాళ్ళ అత్త కూడా అవి చూసి, మీరు ఇవి ఎక్కడ తీసుకొని వచ్చారు, ఇవి చాలా బాగున్నాయి, నాకు కావాలి ఇలాంటివి, ఇంకా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. దానికి రాధా వాళ్ళమ్మ, లేదు వదిన గారు, ఇవి గుళ్ళోకి వెళ్ళాను, అక్కడ ఉన్న పూజారి గారు అక్కడున్న గాజులు తీసుకోమ్మా, మీ కూతురికి వెయ్యి, మంచి జరుగుతుందని చెప్పారు, అందుకని గుడి నుంచి ఆ గాజులు తీసుకొని వచ్చాను, అవే పాపకేశాను అని అంటూ ఉంటుంది. దానికి రాధా వాళ్ళ అత్తగారు, అవునా గుళ్ళోయి కాబట్టి నువ్వు తెచ్చావు, లేదంటే నీ మొహానికి ఇంకెక్కువ ఏం తీసుకొస్తావులే, వీటిని ఆశించడమే నా బుద్ధి తక్కువ పని, సర్లే వదిలే
వదిలేసేయి అని చెప్పి మళ్ళీ తిట్టుకుంటూ ఈసడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు ఫంక్షన్ అయిపోతుంది. రాధ వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇక రాధ చాలా సంతోషంతో తనకొచ్చిన చీరలు కానీ అలానే గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఒక దగ్గర సర్దుకుంటూ ఉంటుంది. అది చూసిన రాధ అత్తగారు అక్కడికి వచ్చి, ఏమే దిష్టి మొహం వేసుకొని, ఇంక నీ మొహానికి ఇవన్నీ జీవితాంతం సరిపోతాయి, మాకు ఏ ఖర్చు లేదు, ఆ గాజులు నీ జీవితానికి సరిపడా ఉన్నాయి, ఆ చీరలు కూడా నీ మొహానికి అంతే, కొత్త చీర మేమేమి ఇంక పిచ్చడాలు ఏవి ఉండవు, ఇక మీ అమ్మా నాన్న డబ్బులు పెట్టేదాకా నీ బతుక్కి ఇవే ఇంకా అని చెప్పి మళ్ళీ కసిరించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అవన్నీ ఒక దగ్గర సర్దుకున్న తర్వాత రాధ ఉదయం నుంచి ఒళ్ళు అలసిపోవడం వల్ల ఇంకా ఏమీ చేయలేక తను వెళ్ళి రూమ్లో పడుకుంటుంది. ఆ తర్వాత మోహన్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసేసరికి రాధ పడుకొని ఉంటుంది. ఇక రాధ దగ్గరికి వచ్చి, ఏమ్మా ఈరోజు సీమంతం చేసుకొని అలసిపోయావా, అందుకే మొగుడింటికి వచ్చినా పట్టించుకోకుండా కాస్త అన్నం పెట్టకుండా నీ పాటికి నువ్వు నిద్రపోతే ఎలాగా అని చెప్పి కసిరించుకొని రాధని గట్టిగా అరుస్తూ లేపుతూ ఉంటాడు. ఇంకా ఎంత అరిసినా సరే రాధ అక్కడి నుంచి లేవదు, అలానే పడుకొని ఉంటుంది. నువ్వు ఇలా పడుకుంటావా, నీకు ఈరోజు అందరూ మెచ్చుకొని అందరూ ఫంక్షన్ మంచిగా చేసేసరికి పొగరెక్కిందా, 4 దెబ్బలు పడితే నీకెక్కిన పొగరు దిగిపోతుంది, ఉండు నీ సంగతి చెప్తా అని అక్కడికి వచ్చి రాధ మీదికి చెయ్యి లేపుతాడు. కానీ రాధ సోయి లేకుండా అలా పడుకొని ఉంటుంది. ఇక అలా పైకి లేపిన చెయ్యిని రాధ చంపదాకా తీసుకొని వెళ్తాడు. ఎవరో గట్టిగా అతని చెయ్యి పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది మోహన్కి. కానీ రాధ అలా పడుకొనే ఉంటుంది. ఎవరు నా చెయ్యి పట్టుకున్నారు అని పక్కకు తిరిగి చూస్తే రాధ తన ఎడమ చేతితోటి మోహన్ చెయ్యి పట్టుకొని ఉంటుంది. ఇక రాధ మోహన్ వైపు తిరిగి చూస్తుంది. కానీ అలా చూడగానే మోహన్కి చాలా భయంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే రోజు రాధ ఆ విధంగా ప్రవర్తించదు. ఎప్పుడూ కూడా మోహన్ చెయ్యెత్తినా కొట్టినా పడుంటుంది తప్పించి ఏడ్చుకుంటూ ఒక పక్కకి కూర్చుంటుంది తప్పించి ఏ రోజు తననికి అడ్డు చెప్పింది లేదు, అలానే ఆపింది లేదు. కానీ ఈరోజు అలా గట్టిగా చేయి పట్టుకుంది. అంత బలం రాధకి ఎక్కడి నుంచి వచ్చింది, అందులోనూ తను ప్రెగ్నెంట్, ఏ విధంగా నన్ను గట్టిగా పట్టుకుంది అని అనుకుంటూ ఇక గట్టిగా రాధ మీదికి, ఏమే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నేను కొడుతుంటే నా చెయ్యిని అడ్డగించుకుంటావా, ఇంకా ఎక్కువ తన్నులు తింటావు, మర్యాదగా నా చెయ్యి వదులు అని అంటూ ఉంటాడు. దానికి రాధ అలా గట్టిగా పట్టుకొని చేతిని మెలితిప్పి లేచి మంచం మీద కూర్చుంటుంది. అలా కూర్చున్న రాధను చూసి ఆశ్చర్యపోతుంటాడు మోహన్. అలానే చెయ్యి వెనక్కి తిప్పడం వల్ల విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది మోహన్కి. వదులు, నన్ను వదులు, ఎందుకు ఇలా మెలితిప్పుతున్నావు, ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నాకు నొప్పి చాలా ఎక్కువగా ఉంది, నా చెయ్యి వదులు అని వేడుకుంటూ ఉంటాడు మోహన్. ఇక ఆ మాటలకి రాధ కరిగిపోయి చెయ్యి వదిలేస్తుంది. అలా వదిలేసిన చేతితోటి నొప్పి తట్టుకోలేక వెనక్కి జరుగుతూ ఓ పక్కకొచ్చి కూర్చుంటాడు మోహన్. అలా తన చేతిని తానే నొక్కుంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక రాధ మళ్ళీ ఏమీ జరగనట్టు ఏమీ చూడనట్టు మళ్ళీ పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసిన మోహన్ చాలా భయం వేస్తుంది. ఇదేంటి ఎప్పుడూ లేని విధంగా రాధ ఇలా నా మీదికే తిరుగుదాడి చేసింది, ఏమోలే ఈరోజు అలసటగా ఉన్నట్టుంది, రేపు ఉదయం మాట్లాడదాం దీంతో, ఇప్పుడు మాట్లాడినా తిరిగి ఎదురు చెప్పేటట్టుంది, ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అనుకుంటూ నిదానంగా లేచి వెళ్ళి తినేసి వచ్చి దూరంగా పడుకుంటాడు. ఇక తెల్లారి అవుతుంది. తెల్లారి అవ్వంగానే రాధా వాళ్ళ అత్తగారు లేచి బయటకొచ్చి చూసేసరికి ఎవరు కల్లాపు జల్లుండరు. తాను ఇంటికిలో రోజు రాధా చేసే పనులేవి చేయకుండా అలానే మామూలుగా ఉంటాయి. ఇక రాధ ఏం చేస్తుంది, ఇది లేచి ఇంకా పనులు స్టార్ట్ చేయలేదా, ఇంత పొద్దవుతుంది ఇంకా లేవలేదా అనుకుంటూ ఈసడించుకుంటూ రాధ ఉండే రూమ్లోకి వెళ్ళి పడుకున్న రాధను చూసి, ఏమే ఇంకా తెల్లారలేదా, ఎవడు చేస్తాడనుకున్నావు ఇంట్లో పనులన్నీ, లే అని చెప్పి గట్టిగా లేపుతూ ఉంటుంది. ఇక అలా దగ్గరికి వెళ్ళి గట్టిగా లేపుతుంటే రాధ చెయ్యి ఒక్కసారిగా రాధా వాళ్ళ అత్త చంప మీద పడుతుంది. అలా పడేసరికి రాధా వాళ్ళ అత్త 2 సార్లు గింగిరాలు తిరుగుతూ కింద పడిపోతుంది. అలా పడ్డ తను లేచి చూసి, ఇదేంటి రాధ నన్ను కొట్టిందా, ఎందుకు ఇలా కొట్టింది, నేను ఎలా పడుతున్నాను, అసలు తను ఎందుకు కొట్టింది అని ఆలోచించేలోపు రాధ లేచి బెడ్ మీద కూర్చొని ఉంటుంది. తనని చూసిన వాళ్ళత్త ఇంకా కోపంతో, ఏమే దమ్ముడి తేలేదు, రూపాయి తేలేవు, కానీ నా మీద ఈరోజు తిరుగుదాడి చేస్తావా, అసలు ఏమనుకుంటున్నావే, నరికి పోగులు పెడతాను నిన్ను అని అంటూ ఉంటుంది. ఆ మాటకి రాధ కూర్చొని ఉన్న రాధ కాస్త లేచి నిలబడి ఇంకో చంప మీద గట్టిగా లాగిపెట్టి కొడుతుంది. అలా కొట్టేసరికి మళ్ళీ 2 సార్లు చుట్టూ తిరిగి కింద పడిపోతుంది రాధ వాళ్ళత్త.
ఇక రాధని అంత కోపంగా చూసిన వాళ్ళత్త ఏమీ మాట్లాడలేక భయంతో వెనకడుగు వేసుకుంటూ రూమ్ నుంచి బయటకు పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది. అలా పరిగెత్తుతున్న భార్యని చూసి ఆమె భర్త, ఏమే ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు పరిగెత్తుతూ, అందులో ఎవరున్నారేంటి, కోడలే కదా, నువ్వెందుకు ఇలా పరిగెత్తుతున్నావు అంటే అతను అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా రాధా వాళ్ళత్త పరిగెత్తుకుంటూ ఆమె రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అలా లేచిన రాధ నడుచుకుంటూ కిచెన్లోకి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఈలోపు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన మోహన్ బయటికి వచ్చి లంచ్ బాక్స్ ఏది అని రాధని అడుగుతాడు. దానికి రాధ ఏం సమాధానం చెప్పకుండా నిలబడి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఏమే నిన్నే అడిగాను, అడిగితే వినిపించడం లేదా, లేకపోతే కళ్ళు నెత్తిమీదికి ఎక్కాయా ఏంటి, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అని మోహన్ అంటూ ఉంటాడు. దానికి రాధ ఒక్కసారిగా సీరియస్గా మోహన్ వైపు చూస్తూ ఉంటుంది. రాధని చూస్తే కళ్ళు ఎర్రబడతాయి, అలాగనే జుట్టు విరబోసినట్టుగా ఉంటుంది. ఎప్పుడు నిండు కుంకుమ పెట్టుకొని ఉదయాన్నే లేచి జుట్టు దువ్వుకొని మొత్తం అంతా సరిచేసుకొని రాధ చాలా అణకువగా కనిపిస్తూ ఉండేది. కానీ ఈరోజు చెదిరిపోయిన జుట్టుతోటి అలాగనే చీర అంతా మడతలు పడిపోయి ఇంకా ఒక రకమైన కళ్ళు అవి ఎర్రగా ఉన్నాయి. అవి రోజు చూసే రాధ కళ్ళలాగా లేవు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఈమెకి ఏమయ్యింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని మోహన్ అనుకుంటూ తను చూసే చూపుకి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతాడు. ఇక బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా రాధ ఎందుకు ఇలా మారిపోయింది, అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు మధ్యాహ్నం పూట భోజనం సమయం అవుతుంది. రాధా వాళ్ళత్త రాధ దగ్గరకు వచ్చి, ఏమ్మా వంట చేసావా, ఇంకా మేము తినొచ్చా అని అడుగుతూ ఉంటుంది. దానికి రాధ ఏం సమాధానం చెప్పకుండా కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఇక రాధ సమాధానం చెప్పకపోయేసరికి ఉదయం జరిగిన విషయం గుర్తుకు వచ్చి మళ్ళీ ఇప్పుడు దీన్ని అడిగితే ఇంకో 2 సార్లు తంతుందేమో అనుకొని భయపడి తన కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి, అంట్లు తోమి ఉండవు, అలాగనే వంట కూడా ఏమీ చేసి ఉండదు. అలా రాధ కూర్చొని చేయడం చూసి విపరీతమైన కోపంతో రాధా వాళ్ళత్త రాధా దగ్గరకు వచ్చి, ఏమే నీకు కళ్ళు నెత్తికెక్కాయి, ఉదయం కూడా ఏమోలే పాపంలే నిద్రలో ఉన్నావేమో, నన్ను కొట్టావేమో అనుకున్నాను. ఇప్పుడు పనులు కూడా చేయకుండా ఎవరు చేస్తారే, పనులు నువ్వు చేయకపోతే మీ అమ్మ మీ అయ్య వచ్చి చేస్తాడనుకున్నావా, లేకపోతే ఇంకెవరైనా వచ్చి చేస్తారా, మర్యాదగా లేచి ఈ పనులు చెయ్యి అని అరుస్తూ ఉంటుంది. దానికి రాధ ఒక్కసారి లేచి తన అత్తగా జడ పట్టుకొని కిందికి వంచి నేలకేసి డబీమని తన తలని బాదుతుంది. అలా బాధేసరికి నొప్పితో విలవిల్లాడుతుంది రాధా వాళ్ళత్త. ఏంటమ్మా ఎందుకు ఇలా నన్ను కొడుతున్నావు, అసలు నీకేమయ్యింది, ఎందుకు ఇలా నన్ను కొడుతున్నావు అని భయంతో బాధతోటి ఒళ్ళంతా నొప్పులతోటి విలవిల్లాడిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది రాధా వాళ్ళత్త. ఇక ఆ మాటలకి రాధా మామగారు కూడా విని అక్కడికి వచ్చి తన భార్యను అలా కొట్టడం చూసి, ఏమ్మా నా భార్యను ఎందుకు కొడుతున్నావు, వదులు అని తన చెయ్యి వదిలించబోతాడు. ఈలోపు రాధ ఇంకొక చెయ్యి లేపి మళ్ళీ తన మామగారి జుట్టు పట్టుకొని ఇద్దరిని ఒకేసారి బండకేసి కొడుతూ ఉంటుంది వాళ్ళ తలల్ని. ఇక ఇద్దరు కూడా విపరీతమైన నొప్పితోటి కొంచెం రక్తం కూడా కారడంతో ఏడుస్తూ ఉంటారు. భయంతో మమ్మల్ని వదిలే నీకు దండం పెడతాను అని ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ ఉండేసరికి సరే అని రాధ వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక రాధ అటు వెళ్ళంగానే వీళ్ళిద్దరూ లేచి ఒకళ్ళకి అంటిన రక్తం ఇంకొకళ్ళు తుడిచేసుకొని ఇక భయపడిపోతూ, అమ్మో ఇది ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, కానీ అది చూపులతోటి చేతలతోటి భయపెడుతూ ఉంది. ఈ విషయం మనం మన కొడుక్కి చెప్పాలి, ఇక ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది మనందరినీ చంపడం ఖాయం, అయినా ఇంత ధైర్యం దీనికి సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఉంటారు. ఇక సాయంత్రం అవడానికే వచ్చేస్తుంది. ఈలోపు మోహన్ తన ఆఫీస్ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. మోహన్ని గడప దగ్గర చూడగానే వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ మోహన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ అమ్మ నాన్న గాయాలతో ఉండడం చూసిన మోహన్, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నారు, అసలు ఏమైంది మీకు, మీ మోహన్ నిండా ఆ రక్తం ఎందుకుంది అని అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పనయ్యా, నీ భార్య చేసిన ఈ పని ఇదంతా కూడా మమ్మల్ని బండకేసి గట్టిగా కొట్టింది, మేమేమీ అనకపోయినా మమ్మల్ని హింస పెడుతూ ఉంది,
అసలు దానికి అంత ధైర్యం ఎందుకు వచ్చిందిరా? నువ్వేమన్నా మారిపోయావా? నువ్వు మంచిగా ఉండేసరికి మేమేం చేయలేములే అని మా మీద అది దండయాత్ర చేస్తుందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అడిగితే, ఉదయాన్నే తనను కూడా కొట్టిన విషయం చెప్తే వీళ్ళందరూ నవ్వుతారేమో అని భయంతో మోహన్ ఏమీ అయి ఉండదులే, ముగ్గురం పోయి అడుగుదాము, అడిగితే అప్పుడు తెలుస్తుంది అని అనుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తారు. అలా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి రాధ జుట్టంతా విరపోసుకొని మంచం మీద కూర్చొని నల్ల చీర కట్టుకొని కిందికి వంగి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు విన్న వాళ్ళ ముగ్గురికి గుండెల్లో దడబుడుతుంది. ఇదేంటి దయ్యం పట్టిన దానిలాగా ఉంది, ఇలా ప్రవర్తిస్తుంది, ఇప్పుడు లోపలికి వెళ్తే మన ముగ్గురిని కూడా తన్నేటట్టుంది. మనం కాదమ్మా, వాళ్ళ అమ్మా నాన్ననే పిలిపిద్దాం, ఇక వాళ్ళే మాట్లాడతారు రాధతోటి, ఏమైందో వాళ్ళే సరిచేయాలి అని చెప్పి మోహన్ ఫోన్ తీసుకొని రాధ వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి, మీ కూతురు వింత వింతగా ప్రవర్తిస్తుంది, మీరు వచ్చి సరిచేశారా సరే, లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అని బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలకు భయపడిపోయిన రాధ వాళ్ళ అమ్మా నాన్న వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చి చూసేసరికి రాధ ఒక్కతే రూమ్లో ఉంటుంది. ఇక రాధ వాళ్ళ అమ్మా నాన్నను చూసిన వెంటనే సంతోషంతో లేచి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరిస్తుంది. ఇక రాధను చూసి వీళ్ళందరూ భయంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. రాధ వాళ్ళ అత్త, మామ, భర్త వాళ్ళ ముగ్గురు అలా వెనక్కి జరగడం చూసి రాధ వాళ్ళ అమ్మ, ఏమైందమ్మా, నిన్ను చూసి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అంటే ఏం లేదులే అమ్మ, వాళ్ళు కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారులే, ఇక ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు, రండి తిందురు కానీ, మీకోసం నేను వంట చేసి పెడతాను అని చెప్పి వంటిట్లోకి వెళ్ళి రాధా వాళ్ళ అమ్మ నాన్నకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది వంట చేసి తీసుకొచ్చి ముగ్గురు తింటూ ఉంటారు. ఇక రాధా వాళ్ళ అమ్మ మీ అత్త మామ అలాగనే మీ భర్తను కూడా రమ్మనమను, అందరం కూర్చొని తిందామంటే, వాళ్ళు తర్వాత తింటారులే అమ్మ, ముందు మీరు తినండి, మీరు వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి ఎంత పెట్టాలో అంత పెడతానులే అని అంటూ ఉంటుంది. రాధా అన్న మాటకి వాళ్ళ ముగ్గురు విని ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత మనల్ని ఇంకా తంతుందా అని అనుకుంటూ ఉంటారు ముగ్గురు కూడా మనసులో. ఇక రాధా వాళ్ళ అమ్మ నాన్న తిన్న తర్వాత ముగ్గురు రూమ్లోకి వెళ్తారు కూర్చొని మాట్లాడడానికి. ఇక అప్పుడే రాధా వాళ్ళ అమ్మ, ఏంటమ్మా అల్లుడు గారు చాలా వింతగా చెప్పారు, నువ్వు నల్ల చీర కట్టుకున్నావు, అలా ఉంచి ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో అరుస్తున్నావు, అలాగనే కళ్ళన్నీ ఎర్రబడుతున్నాయి, పిచ్చి పిచ్చిగా చేస్తుంది అని అంటూ ఉన్నారు. నాకు కూడా ఈరోజు చూడంగానే అదే అనిపించింది. నా కూతురు నాతో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు, నా కూతురు వాళ్లతో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు, కానీ ఈరోజు నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. నువ్వు మమ్మల్ని ప్రేమగా చూసుకున్నా సరే, కానీ నువ్వు మా కూతురులాగా నాకు అనిపించడం లేదు. దయచేసి ఉన్న విషయం ఉన్నట్టు చెప్పమ్మా, నువ్వు మా కూతురువేనా లేకుంటే ఇంకెవరివైనానా? నాతో నేను గినక మీ అమ్మని నిజమైన అమ్మనే అని అనుకుని ఉంటే నాకు జరిగిన విషయం అయితే చెప్పు తల్లి, ఏమైంది అసలు? నువ్వు నా కూతురువేనా? ఒకవేళ నా కూతురువే అయితే నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనే విషయం నాకు చెప్పు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాధ ఒక్కసారిగా ఏడుస్తూ, సరే అమ్మా, నీకు నిజం చెప్తాను, కానీ మీరెవ్వరికీ చెప్పనని నా చేతిలో ఒట్టు వేసి ప్రమాణం చేయండి, అప్పుడే నేను మీకు విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది రాధ. దానికి వాళ్ళు సరే అని చేతిలో ఒట్టు వేసి ప్రమాణం చేస్తారు. ఇక ఆ తర్వాత గుమ్మం దగ్గరికి వచ్చిన రాధ తలుపులు కూడా వేసేసి లోపలికి వచ్చి కూర్చొని రాధ వాళ్ళ అమ్మ నాన్నతో ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మ, నా పేరు సౌమ్య, మీ రాధని నేను కాదు, నేను సౌమ్యని. నా పెళ్లి కోసం అని చెప్పి మా అమ్మ నాన్న చాలా కట్నం అయితే పోగు చేసి ఒక మంచి ఇంటికి ఇవ్వాలి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టే ఒక మంచి సంబంధం అయితే చూశారు. నాకు మంచి సంబంధం కుదిరింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని పోతున్నాననే ఉత్సాహంతో మంచి గాజులు కొనుక్కొని వచ్చి ఆ గాజులు అమ్మవారి గుళ్ళో పెట్టి పూజ చేయించాను. ఇక పూజారి గారు ఆ గాజులు ఇస్తాను, నువ్వు ప్రదక్షిణ చెయ్యమ్మా అన్నారు. అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత బయట ఏదో గట్టిగా శబ్దాలు వినిపించేసరికి నేను బయటికి వెళ్ళాను. నా ముందే ఒక యాక్సిడెంట్ చేసి ఎవరో వెళ్ళిపోయారు ఒకళ్ళని. వాళ్ళని చూసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఈలోపు వెనకాలే వచ్చిన ఇంకో వెహికల్ నన్ను గుద్దేసింది. నేను కూడా అక్కడే రక్తపు మడుగులో పడిపోయాను. అలా పడిపోయిన వెంటనే నేను ఆత్మరూపంలోనే లేశాను, ఎందుకంటే నేను వెంటనే చనిపోయాను అని నాకు అర్థమైంది. గుడిలో నా పెళ్లి కోసం వచ్చి నా గాజులు సమర్పించుకొని నేను ఇలా ఎలా చనిపోయాను అని అనుకుంటూ నాలో నేనే బాధపడుతూ ఉన్నాను. నా కళ్ళ ముందే మా అమ్మ నాన్న వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళడము, దానికి అంత్యక్రియలు చేయడము,
అన్నీ జరుగుతున్నా, కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా నేను ఎవరితో ఏమీ మాట్లాడలేకపోయాను. నా శరీరంలో తిరిగి నేను ప్రవేశించలేకపోయాను. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎక్కడైతే చనిపోయానో ఆ అమ్మవారి గుళ్ళోనే నేను ఉండడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే నేను పూజ చేయించానో ఆ గాజులు అప్పటి నుంచి అక్కడే ఉన్నాయి. మొన్న మీ కూతురు కోసం ఆ గాజులు అక్కడి నుంచి తీసి పూజారి గారు మీకు ఇచ్చారు. సరే, నేను ఆ పూజా ఫలితం అందుకోలేకపోయినా ఆ అందుకునే పుణ్యాత్మురాలు ఎవరో నా గాజులు ఎక్కడికి చేరుతున్నాయో అని చూడడానికి మీ వెనకాలే నేను వస్తూ ఉన్నాను. అలా వచ్చి చూసేటప్పటికి రాధా వాళ్ళ అత్త మామగారు తనని ఎంత హింసిస్తున్నారో చూశాను. ఇక అంత హింస భరిస్తూ కూడా రాధ అలానే భరిస్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డను కూడా ఇబ్బంది పెట్టాలని చూశారు. తన కడుపు తీసేయాలని కూడా ప్రయత్నించే ఆలోచనలో ఉన్నారు. రాధా సీమంతం అయిపోగానే రాధా తినే పదార్థాల్లో విషం పెట్టేసి ఆమె కడుపును కూడా తీసేయిచ్చేసి, లేదంటే వీలైతే ఆమెను చంపేసి మరో పెళ్లి చేసుకుందాము అని వాళ్ళు ఆలోచించుకొని ఫిక్స్ అయ్యారు. దానికి ముందస్తు ప్లాన్గానే రాధకి మంచిగా సీమంతం చేస్తే చూసే వాళ్ళందరూ కూడా రాధను ఎంత చక్కగా చూసుకుంటున్నారో. ఇక రాధ చనిపోయినా కానీ వాళ్ళ అత్త మామగారు మంచివారు, ఎప్పుడూ కూడా మంచిగానే చూసుకుంటున్నారు. అలానే మొన్న కూడా మంచిగా ఫంక్షన్ చేశారు అని జనాల నోటి నుంచి మంచి మాటలు వస్తాయని ఆ ఫంక్షన్ చేశారే తప్పించి రాధా సంతోషం కోసం ఆ ఫంక్షన్ చేయలేదు. ఇవన్నీ మీరెవరూ వినలేదు. ఆత్మరూపంలో ఉన్న నేను విన్నాను. ఇక నాకు చాలా కోపం వచ్చింది. ఒక అమాయకురాలు, అలానే ఒక మంచి మనిషి జీవితం నాలాగే ఇలా చనిపోయి తను కూడా ఆత్మరూపంలో వస్తుంది, అది కూడా కడుపుతో ఉన్న మీ అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుంది అని నాకు అర్థమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను అమ్మవారిని తలుచుకొని రాధ శరీరంలోకి ప్రవేశం చేశాను. ఇక వచ్చిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడకుండానే వాళ్ళకి నరకం చూపిస్తున్నాను. మీరేమీ భయపడకండమ్మా, మీ కూతుర్ని నేనేమీ చెయ్యను, అలాగనే ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని కానీ నేనేమీ చేయను. కేవలం మీ కూతురు ఇక మీద ఇబ్బందులు పడకుండా వాళ్ళు మీ కూతుర్ని అన్యోన్యంగా చూసుకునేలాగా, అలానే మీ కూతురికి ఇక నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా అన్నీ చేసి ఇక్కడి నుంచి వెళ్తానమ్మా. నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, నేను చాలా తొందరగా చనిపోయాను. ఇక ఇప్పుడైనా సరే మీ కూతురు జీవితాన్ని సరిచేసి పుణ్యం చేసుకొని నా ఆత్మని ఆ శివుడి దగ్గరికి పంపించేసుకుంటాను. దయచేసి మీరు ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దు, మీరు నాకు ప్రమాణం చేశారు అని అంటూ ఉంటుంది. దానికి రాధా వాళ్ళమ్మ ఏడుస్తూ, అమ్మ స్వప్న, జీవించి ఉన్న మనుషులే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకుండా, బంధుత్వాలను అర్థం చేసుకోకుండా కేవలం డబ్బు ఆపేక్షతోటి ఒకళ్ళనొకళ్ళు హింస పెట్టుకుంటూ ఉన్నారు. కానీ నువ్వు చనిపోయి ఆత్మరూపంలో ఉన్న నా కూతుర్ని చూసి జాలిపడి ఆమె జీవితాన్ని సరిచేయడానికి వచ్చిన నీకంటే గొప్పోళ్ళు నాకెవరూ కనిపించడం లేదు. నీ కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టినా నాకు అది తక్కువే తల్లి అని కాళ్ళు పట్టుకోబోతుంది. దానికి రాధ వెంటనే తనని ఆపేసి, అమ్మ మీరు నాకు తల్లి లాంటి వారు, దయచేసి మీరు ఇలా ఏమీ ఆలోచించకండి, ఇక ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళండి. నేను ఎలా అయినా మీ కూతురు కాపురం సరిచేస్తాను. ఇప్పటి నుంచి వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ ఎత్తకండి, కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి పంపిస్తుంది వాళ్ళని. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత రాధ వాళ్ళ అత్త మామ మోహన్ లోపలికి వస్తారు. మీ గూడు పుటానీలు అయిపోయాయా? అయినా ఇప్పటికైనా మీ అమ్మ నాన్న నీకేమన్నా బుద్ధి చెప్పారా, లేకపోతే అలానే చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయారా? వాళ్ళు అలా చెప్పారంటే వాళ్ళకు కూడా ఇంకా నా చేతిలో ఉంటుంది. మీ ముగ్గురిని చంపేసినా సరే అడగడానికి ఎవ్వరూ దిక్కులేరు. అలాంటిది మా మీదకి ఎదురు తిరుగుతారా? ఏమనుకుంటున్నారే మీరు? మీ బతుకులు మీకు చిల్లర గవ్వలేదు, కానీ ఎగబడ్డానికి మాత్రం ఎగబడుతూ ఉంటారు అని నోటి దురుసు మళ్ళీ చేసుకుంటాడు మోహన్. ఈసారి మోహన్ అలా మాట్లాడేసరికి రాధ ఒంట్లో ఉన్న స్వప్న ఆత్మ ఇంకా కోపం తెచ్చుకొని తన చేతిలో ఉన్న పెద్ద గ్లాసును తీసుకొని, గాజు గ్లాసును తీసుకొని మోహన్ తల మీద వేసి కొడుతుంది. ఆ దెబ్బకి తన తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మోహన్ నొప్పితో విలవిల్లాడిపోతాడు. అది చూసిన రాధా వాళ్ళ అత్తమామ కూడా భయపడిపోయి మోహన్ దగ్గరకు వచ్చి, ఒరే మోహన్, నీకు చెప్పాను కదరా, ఎందుకురా నోటి దురుసు చేసుకుంటావు, అది ఎలా పడితే అలా తంతుంది, ఇంకా ఇప్పటికైనా నువ్వేం మాట్లాడకుండా నోరు మూసుకొనిరా అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్కి చూయించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. ఇక ఆ రోజుటి నుంచి వాళ్ళు ఎక్కువ తక్కువ ఏది మాట్లాడినా కానీ రాధ ఏమీ మాట్లాడకుండా వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడుతూనే ఉంటుంది. ఇక వాళ్ళని మామూలుగా కాదు, వాళ్ళకి ఎన్ని శిక్షలు వేయాలో, ఎలా తన్నాలో, ఒకసారి చీపురుతో కొడితే ఒకసారి గంటతో కొడుతుంది, అలాగా బిందెలతో, ఇక ఏది దొరికితే అది తీసుకొని వాళ్ళని కొడుతూనే ఉంటుంది. కానీ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడదు. ఇక వాళ్ళు రోజు రాధ చేతుల్లో తన్నులు తిని రోజుకో రకంగా ఇబ్బంది పడుతూ, ఇక చివరికి రాధను మంచిగా చూసుకుంటేనే మన జీవితాలు నిలబడతాయి, లేకపోతే చాలా హింస పెడుతుంది అనే రీతికి వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటుంది. అలా రాధకి 9 నెలలు నిండుతాయి.
నిండేసరికి ఒకరోజు నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పటికే రాధ పెట్టే హింసల వల్ల చాలా వరకు మారిపోయిన మోహన్ తను అనుకుంటూ ఉంటాడు, ఇక రాధ నిండు నెలలైంది, డాక్టర్కి చూపించాలి అనే ఆలోచనతో ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూసేసరికి రాధ నొప్పులు పడుతూ ఉంటుంది, ప్రసవ వేదనకు వస్తుంది. ఇక అలా వచ్చేసరికి అది చూసిన మోహన్ వెంటనే రాధని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ రాధని చూసి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రమే బతుకుతారు, మీకు తల్లి కావాలా బిడ్డ కావాలా, ఎవరు కావాలో చెప్పండి, వాళ్ళని మీకు బతికించడం జరుగుతుంది అని చెప్తాడు. ఆ పేపర్ మీద సంతకం పెట్టమంటాడు. అయితే రాధా ఒంట్లో ఉన్న స్వప్న ఆత్మ ఇదంతా చూస్తూనే ఉంటుంది. అప్పుడు మోహన్ ఇలా అంటుంటాడు, మేము పిల్లలు కావాలంటే బయటికి వెళ్ళైనా తెచ్చుకుంటాము, కానీ రాధ ఒకప్పుడు నాకు చాలా అనుకువగా ఉండేది, అలానే తను ఎంత మంచిగా చూసుకుంటుందో, మంచిగా చూసుకున్నప్పుడు నాకు తెలియదు, కానీ తను ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేసి ఇబ్బందులు పెడుతుందో అప్పుడు రాధ మంచిగా ఉంటే ఎంత బాగుండేది, తను మళ్ళీ మంచిగా అయితే చాలా బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకొని రోజంటూ లేదు. ఇక నా రాధే నాకు కావాలి, ఇంతకుముందు తను నాతో ఎలా ఉండేదో నాకు అలా ఉంటే చాలు, మాకు పిల్లలు లేకపోయినా నష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు డాక్టర్ తోటి. నాకు నా భార్యను బతికించండి చాలు, నాకు బిడ్డలు లేకపోయినా పిల్లలు లేకపోయినా మేము తెచ్చుకొని పెంచుకోగలుగుతాము, మాకు ఆ శక్తి ఉంది అని చెప్పి రాధ కావాలని పేపర్ మీద సంతకం పెడతాడు. ఇక అది చూసిన తర్వాత రాధలో ఉన్న స్వప్న ఆత్మ చాలా సంతోషంతో ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. రాధ ప్రసవ వేదన అనుభవించిన తర్వాత డాక్టర్లు బయటకు వచ్చి మోహన్కి ఒక విషయం చెప్తారు, మీరు భయపడ్డట్టుగా ఏమీ జరగలేదండి, మేం భయపడ్డట్టుగా కూడా ఏం జరగలేదు, ఆ దేవుడి సృష్టో ఏమో తెలియదు, కానీ ఆ దేవుడు ఏదో మిరాకిల్ చేసినట్టు తల్లి బిడ్డ ఇద్దరు కూడా బతికారు, ఇక ఇద్దరూ మంచిగా ఉన్నారు, వెళ్ళి చూడొచ్చు అని అంటారు. ఆ మాటలకు సంతోషించిన మోహన్, అలానే మోహన్ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు లోపలికి వెళ్ళి ఇక తల్లిని బిడ్డని ఇద్దరిని చూసి ఇక అక్కడికి వచ్చి, ఇక నుంచి నీకు ఏ సమస్యలు లేవు, మేము చాలా మంచిగా చూసుకుంటాం అని రాధకి చేతిలో చెయ్యి వేసి మాటిచ్చి అప్పటి నుంచి రాధతో మంచిగా ఉంటూ మంచిగా నడుచుకుంటూ ఇక అందరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. అది చూసిన రాధ వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషంతో స్వప్నని తలుచుకుంటూ ఆమెని దండం పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ స్వప్న, నువ్వు చేసిన మేలు ఈ జన్మకు మేము మర్చిపోలేము, మా కూతురు జీవితాన్ని మేము సరిచేయలేము, కానీ నువ్వెక్కడో ఉన్నా నువ్వు వచ్చి సరిచేసి ఈరోజు దానిని దాని బిడ్డని ఇద్దరిని సంతోషంగా చూసుకునేటట్టు ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దావు తల్లి, ఈ పుణ్యం నీకెప్పటికీ పోదు, నీతోటే ఉంటుంది, ఇక నువ్వెక్కడున్నా సరే చల్లగా ఉండాలి, అలానే నువ్వు శివైక్యం చెంది మళ్ళీ ఇంకో జన్మెత్తి మంచిగా రావాలి మా ముందుకి అని అనుకుంటూ ఉంటారు రాధా వాళ్ళ అమ్మ నాన్న. ఇక వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఆ బిడ్డని చాలా అపురూపంగా పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా ఉంటారు. ఇక ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. నేను చాలా కష్టపడి ఇంతసేపు మీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను మీ సంతోషం కోసం. కేవలం మీరు ఈ చిన్న సహాయం మాత్రం నాకు చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లుని కూడా కొట్టండి, అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. అలానే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.